ద్రోహం చేసిన వైసీపీని చిత్తుగా ఓడించాలని అఖిల భారత సైరా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డిఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కష్టకాలంలో తన వెంట నడిచిన వారిని అన్ని విధాలా మోసగించిన జగన్ తన గతం గుర్తు తెచ్చుకోవాలన్నారు. వ్యక్తిగతంగా జగన్ను నమ్మి అన్ని విధాలా తాను మోసపోయానని డిఎన్ రెడ్డి వాపోయారు. రెడ్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. రెడ్డి అయితేనేమి, కమ్మ అయితేనేమి, రాజు అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మణ సంఘాలు అయితేనేమి, వీళ్ళల్లో ఎవరు పేదవాళ్ళు లేరా? అగ్రవర్ణాలంటే అందరూ ఉన్నవాళ్ళేనా? అంటే నీ చుట్టూ ఉన్న 4-5 మంది డబ్బుతో ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ అలాగే అనుకుంటున్నారా? మీరు ఎంత అన్యాయం చేశారన్నా మీరు మాకు. మీతో నడిచాం, మీ పల్లకీలు మోసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మీ జెండాలు మోసాం, ఉద్యోగాలు మానేసి భార్య పిల్లలు వదిలేసి మీ చుట్టూ తిరిగాం, మీతో తిరిగాం, నడిచాం, మీ చెల్లితో తిరిగాం, షర్మిలమ్మ గారితో. ఈరోజు కనీసం వాళ్ళు ఒక్కరైనా గుర్తున్నారా మీకు? షర్మిలమ్మ పాదయాత్ర మొత్తం 127 మంది పాదయాత్రలో పాల్గొని తిండి తిప్పలు లేకుండా తిరిగాం. వాళ్ళల్లో ఎవరికైనా మంచి చేశారా మీరు? ఎలా చెప్తారన్నా మీకు రాష్ట్రం అంతా మంచి చేస్తామని? ఈ 127 మందికి మీరు ఏమి చేయలేదు ఇప్పటివరకు. నాకు తెలిసి మీరు అందరికీ మంచి చేశారంటున్నారు. ఎలా చేస్తారన్నా? ఇప్పుడు ఇందాక చెప్తున్నారు దళితులు మిగతా వాళ్ళంతా కూడా చెప్తున్నారు మాకు మోసం చేశారు, మాకు మోసం. మీరేమో నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు వాళ్ళకి మంచి చేసిన అంటున్నారు. ఏం మంచి చేశారన్నా? అంతా మోసమే చేశారు, మాకు మోసమే చేశారు, మళ్ళీ మీకు అంతా మంచి చేశామంటున్నారు. ఈరోజు మా బిడ్డలు ఎవరి గేటు ముందర పెట్టాలన్నా? మీరు చేసిన అన్యాయానికి మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలన్నా? ఏం చేశారు మాకు మీరు? కనీసం రెడ్లో పేదోళ్ళు లేరా? ఎన్నిసార్లు నేను మొత్తుకున్నాను ప్రెస్ మీట్లో, అన్న అగ్రవర్ణాల్లో పేదోళ్ళు ఉన్నారు, మాకు ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టండి. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పంపించాను అన్నాను మీకు నేను? ఒక్కదానికి రిప్లై ఉందా? ఎన్నిసార్లు కృష్ణమోహన్ రెడ్డి గారికి వచ్చి నేను ఇచ్చానన్నా? ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు వచ్చి నేను ఇచ్చానా? ఒక్కటంటే ఒకటి చేశారా? లేదు. దయచేసి ఈరోజు ఈ రకంగా మీకు ఎదురుగా మాట్లాడి మిమ్మల్ని ఓడించడానికి ఇన్ని సంఘాలతో కలిసి ఇటు కూర్చున్నా ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మీకు తెలుసా? అది మేము భరిస్తున్నాం, మేము అనిపిస్తున్నాం. అయినప్పటికీ వైసీపీని ఓడించమని ఎవరు కూడా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేయద్దని రెడ్డి సంఘాల తరపు నుంచి, అయ్యా రెడ్డి సంఘాల్లో పుట్టిన ఆనిముత్యాలారా, ఇప్పటికైనా మీరు గురించి ఆలోచించండి. మీ జీవితాలు, మన జీవితాలు ఏమున్నాయి? అయిపోయాయి, సగం అయిపోయాయి. కానీ పిల్లల భవిష్యత్తు ఉంది. ఇప్పటివరకు పిల్లల భవిష్యత్తు ఏమీ లేదు, ముందు అంధకారంగా కనపడుతుంది. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ఎంటర్టైన్ చేయబాకండి, ఖచ్చితంగా చేయబాకండి. మీరు నన్ను కోపించుకున్నా పర్వాలేదు, నా మీద మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు. మీరు దయచేసి పిల్లల భవిష్యత్తు మాత్రమే ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించండి. భావితరాలు బాగుంటేనే రాష్ట్రము, దేశము బాగుంటుంది.